దరికి రావమ్మ రావే అమ్మా అమ్మోరు పూరేటి తల్లి కోరికలు కోరితే తీర్చే తల్లి, చల్లని తల్లి, చక్కని తల్లి మా గోగులమ్మ తల్లి. ఊరంతా ఊరేగే ఆచారమా 3,000 మంది నుంచి 5,000, 5,000 నుంచి 8,000, 8,000 నుంచి 10,000, ఇప్పుడు 15,000 మంది చేస్తున్నాం. అందరికి కూడా గ్రామస్తులు చెప్పారు గోగులమ్మ తల్లి అంటే మీకు కదండి బాబు మాకు తెలుసు అని ఒక పెద్ద మనిషి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. అది మాకు చాలా ఆనందం అయింది. మేము ఈ గ్రామంలో పుడతాం, మా అదృష్టం. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఎంత గొప్పగా చేసి కార్యక్రమం ఎక్కడ అమ్మవారిలో ఇంత గొప్పగా చేసే కార్యక్రమం ఎక్కడ లేదు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పుతాం జరుగుతుంది. అమ్మోరు పూనేటి ఆనందమా ఊరంతా ఊరేగే ఆచారమా అమ్మోరు పూనేటి ఆనందమా ఊరంతా ఊరేగే ఆచారమా గరిగెక్కి రావమ్మ రావే అమ్మా నీ ఊరి పిల్లలు. కాకినాడ జిల్లా గొల్లమామిడాడ గోగులమ్మ తల్లి. గోగులమ్మ తల్లి అంటే కోరిన కోరికలు తీర్చే తల్లి. ఆ తల్లికి సంబంధించి ఎందుకు ప్రజాదరణ ఎక్కువగా ఉంది, ఆ కోరిన కోరికలు తీర్చే గోగులమ్మ గురించి ఇక్కడ ఆలయ సిబ్బంది ఏమంటున్నారు, అదేవిధంగా ఆలయ సంబంధించి వీరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. అసలు ఈ అమ్మవారి చరిత్ర ఏంటి, అమ్మవారికి ఎందుకు ఈ నీరాజనలు పడుతున్నారు అనేది ఆయనతోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వీరెడ్డి గారు, అంటే ఏంటి అసలు అమ్మవారి? అందరికీ నమస్కారం. మా గోగులమ్మ తల్లి, మా గ్రామ దేవత అయినట్టు మా గోగులమ్మ తల్లి కోరికలు కోరితే తీర్చే తల్లి, చల్లని తల్లి, చక్కని తల్లి మా గోగులమ్మ తల్లి. ఎవరి మనసులో ఉన్నా వచ్చి ఆ తల్లిని కోరుకుంటే చక్కగా ఆ కోరిక తీరుతుంది. మళ్ళీ ఆ భక్తులు వచ్చి వాళ్ళు అనుకున్న మొక్కుబడి తీర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి మొదలుపెట్టాం. ఉగాదికి వార్షికోత్సవం గాను అది ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం 3,000 మంది నుంచి 5,000, 5,000 నుంచి 8,000, 8,000 నుంచి 10,000, ఇప్పుడు 15,000 మంది చేస్తున్నాం. అందరికీ కూడా మా ఈ చుట్టుపక్కల గ్రామంలో మన పాటి మీద గోగులమ్మ తల్లి అంటే చాలా గొప్ప నమ్మకం. మా గ్రామంలో కూడా ఇలా సక్సెస్శ్యామలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి ఆడబడుచు కూడా వచ్చి మా గోగులమ్మ తల్లి దర్శనం చేసుకుని ఈ ఒక ప్రత్యేకత. మా గోగులమ్మ తల్లి అంటే చుట్టుపక్కల గ్రామాలు కూడా మొన్న బెక్కవాళ్ళు వెళ్ళాం. ఆ బెక్కవాళ్ళ గ్రామస్తులు చెప్పారు గోగులమ్మ తల్లి అంటే మీకు కదండి బాబు మాకు తెలుసు అని ఒక పెద్ద మనిషి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. అది మాకు చాలా ఆనందం అయింది. మేము ఈ గ్రామంలో పుడతాం, మా అదృష్టం. అంటే జనరల్గా గోగులమ్మ తల్లి అంటే ప్రతి ఒక్కరు పూజిస్తారు. అంటే సంవత్సరం మొత్తం మీద గోగులమ్మ తల్లికి సంబంధించి చేసే ప్రధానమైన కార్యక్రమాలు ఏంటి? గోగులమ్మ తల్లికి ఉగాది రోజుని మామూలుగా గ్రామంలో సంబరం చేస్తారు. తర్వాత ఈ ఉగాది రోజుని మేము ఒక 6 సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనాల కార్యక్రమం పెట్టి ఇది ఆ సంవత్సరం డెవలప్ చేస్తున్నాం. అలాగే అమ్మను 5 సంవత్సరాలకు ఒకసారి ఊళ్ళోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక 5 నెలలు లేదా 9 నెలలు అవకాశాన్ని బట్టి ఉంచి మళ్ళీ అమ్మవారిని మళ్ళీ ఇక్కడ చేర్చడానికి మామూలు సంబరం కాదు, 2 రోజులు చాలా గట్టిగా జాతర చేస్తాం. గత 4 సంవత్సరాలు పూర్తయింది, ఇప్పుడు 5వ సంవత్సరం వస్తుంది. మళ్ళీ మా గ్రామస్తులందరూ ఏకమై కూర్చుని మళ్ళీ మళ్ళీ ఊళ్ళోకి తీసుకెళ్ళి కార్యక్రమంలో కూడా ఉన్నాము. అలాగే ఈ తల్లిని నమ్ముకున్న వారికి అందరికీ కూడా అంతా మంచిగా జరుగుతుంది. ఈ తల్లి లేకపోతే ఇక్కడ నిజంగా కూడా ఎవరు లేరు, అంత గొప్ప తల్లి. ప్రధానంగా అంటే ఈ రోజు ప్రత్యేకత అంటే ఉగాది రోజున ప్రత్యేకించి ఈ కార్యక్రమం, అదేవిధంగా ఈ అలంకరణకు సంబంధించి ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమం చేయాలి? ఈ అలంకరణ అంటే ఈ మనం ₹1 కూడా ఎవరిని అడగకుండానే ఈ అమ్మ ఆశీస్సులు పొంది ప్రతి ఒక్కరు కూడా ఆ సంవత్సరం మీరు ఇంకా ఉత్సాహంగా చేయాలని మనం అడగకుండా తెచ్చిచ్చే భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఎంత గొప్పగా చేసి కార్యక్రమం ఎక్కడ అమ్మవారిలో ఇంత గొప్పగా చేసే కార్యక్రమం ఎక్కడ లేదు అని ప్రతి ఒక్కరు కూడా చెప్పుతాం జరుగుతుంది. అలాగే మా పాటి మీద గ్రామస్తులు, మామిడాడ గ్రామస్తులు కూడా పాటి మీద ఉత్సవ కమిటీ కుర్రోళ్ళు ఇంకా ఎవరికి ఎంత 15 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పూసుకుని ఇది పూర్తి చేసి ఆ సంవత్సరం ఇంకా డెవలప్ జరుగుతుంది అంటే అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అలాగే ఈ చేసుకునే కుర్రోళ్ళు అందరూ కూడా చాలా అందంగా నడుపుకుంటున్నారు, బాగుంది. సో అంటే ఇది పరిస్థితి. అంటే మొత్తం మీద అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని గ్రామాలందరూ కూడా గోగులమ్మ తల్లిని నమ్ముతున్నారు. అందుకే ఈ అమ్మ అంటే ఈ గ్రామం ఏంటి చుట్టుపక్కల గ్రామాలు కూడా సుభిక్షంగా ఉంటున్నాయని వీరు అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.